హాయ్ గైస్, వెల్కమ్ టు శ్రీకాంత్ మోటోటెక్. ఫ్రెండ్స్, మనం బజాజ్ కంపెనీకి వెళ్లకుండా ఆ బైక్ చూడకుండా మనం ఒక బైక్ కొనగలమా అంటే కష్టమే. ఎందుకనంటే ప్రతి సెగ్మెంట్లో బజాజ్ కంపెనీ వెహికల్స్ని మనకు ఆఫర్ చేస్తుంది అనమాట. ఈరోజు ఈ వీడియోలో బజాజ్ కంపెనీ నుంచి ఉన్నటువంటి 2026 ప్రతి వెహికల్ సంబంధించిన ఆన్ రోడ్ ప్రైస్ క్లియర్గా చెప్తాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ రోజు చూడండి. కంపెనీ తయారు చేసేటప్పుడే ఒక పర్పస్తో తయారు చేస్తుంది వెహికల్ని. అలాగే మనం కొనేటప్పుడు కూడా మన పర్పస్ ఏంటనే దాన్ని బట్టే వెహికల్ కనుక చూస్ చేసుకున్నట్లయితే మనం ఆ వెహికల్తో హ్యాపీగా ఉండొచ్చు. సో ప్రతి వెహికల్ యొక్క పర్పస్ ఏంటి, దాని యొక్క ఆన్ రోడ్ ప్రైస్ ఏంటి అనేది ఈ వీడియోలో చాలా క్లియర్గా ఉంటుంది. వీడియోలోకి వెళ్ళబోయే ముందు ఇలాంటి మంచి కంటెంట్ ఎప్పటికప్పుడు తెస్తూనే ఉంటాను. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి. సోలో క్రియేటర్స్ని దయచేసి బ్రతికించండి. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ముందుగా బజాజ్ ప్లాటినా 100cc మొదలు పెడదాం. డైలీ ఆఫీస్ యూస్ చేసుకోవడానికి, సిటీ ట్రాఫిక్ కండిషన్లో డెలివరీ బాయ్గా వర్క్ చేయడానికి, అలాగే విలేజ్ పర్పస్లో తిరగటం కోసం ఈ వెహికల్ చాలా బాగుంటుంది. దాదాపు 70 కిలోమీటర్ల మైలేజ్ వచ్చేస్తుంది. హ్యాపీగా మీరు ఈ వెహికల్ని కొనుక్కోవచ్చు. దీని యొక్క ప్రైస్ వచ్చేసరికి 92,000 రూపాయల ఆన్ రోడ్ ప్రైస్కి లభిస్తుంది. ప్లాటినా 110cc కూడా సేమ్ అంతే. మీరు ఆఫీస్ పర్పస్ మీద విలేజ్ అలా తిరిగేటప్పుడు కొంచెం పర్ఫార్మెన్స్ నీడ్ అనుకుంటే 110cc వెళ్ళండి, 100cc కాదని. ఇది వచ్చేసరికి 98,000 రూపాయల ఆన్ రోడ్ ప్రైస్కి లభిస్తుంది. అలాగే ఆల్మోస్ట్ ఇది అంతే, 65 నుంచి 70 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుంది. నెక్స్ట్ బజాజ్ సిటీ 110X. ఈ వెహికల్ వచ్చేసరికి రఫ్ రోడ్స్కి, టెరైన్ ప్లేసెస్కి, గ్రామీణ ప్రాంతాల్లో ఈ పొలం గట్ల మీద తిరగడానికి, ఈ మేత మోపులు అవి తెచ్చుకోవడం కోసం చాలా మంచి వెహికల్ అన్నమాట. చాలా స్ట్రాంగెస్ట్ వెహికల్ ఈ జోన్లో మాత్రం. మైలేజ్ దాదాపు 65 నుంచి 70 కిలోమీటర్ మైలేజ్ అయితే వచ్చేస్తుంది. దీని యొక్క ధర వచ్చేసరికి ఆల్మోస్ట్ 98,000 రూపాయల వరకు పడుతుంది అనమాట. సేమ్ ప్లాటినా 110cc లాగే. నెక్స్ట్ బజాజ్ పల్సర్ 125cc. ఈ వెహికల్ కాలేజ్ స్టూడెంట్స్కి, కాస్త స్టైలిష్ రైడర్స్కి చాలా మంచి వెహికల్ అనమాట. స్పోర్టీ లుక్స్ అయితే ఆఫర్ చేస్తూ ఉంటుంది. దీని యొక్క ధర వచ్చేసరికి వేరియంట్స్ని బట్టి మారుతూ ఉంటుంది. నియాన్ వేరియంట్ వచ్చేసరికి 1,06,000 రూపాయల ఆన్ రోడ్ ప్రైస్కి వచ్చేస్తుంది. కార్బన్ వేరియంట్ వచ్చేసరికి 1,18,000 రూపాయల దాకా పడుతుంది అనమాట. సో చాలా కలర్ ఆప్షన్స్తో ఎల్ఈడి లైట్ సెటప్ తోటి కొత్తగా వచ్చింది. ఇంకా పల్సర్ 125 యొక్క మైలేజ్ చూసుకున్నట్లయితే 55 కిలోమీటర్ల వరకు వస్తుంది. మరీ కామన్ కూల్గా రైడ్ చేస్తే మీకు 60 దాకా వచ్చే ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్ బజాజ్ పల్సర్ NS 125cc వెహికల్. ఇది బాగా స్పోర్టియర్ ఫీల్ కావాలి, నా సింగిల్ యూస్ కోసమే అనుకున్నట్లయితే ఈ వెహికల్ కొనుగోలు చేయండి. కాలేజ్ స్టూడెంట్స్ అయితే ట్రై చేయండి. బట్ మస్ట్ ట్రైడ్ వెహికల్ అయితే కాదు, అంత కొనదగ్గ వెహికల్ కాదని నా ఒపీనియన్. మైలేజ్ వచ్చేసరికి ఒక 45 నుంచి 50 కిలోమీటర్ల మైలేజ్ అయితే వస్తుంది. ఆన్ రోడ్ ప్రైస్ వచ్చేసరికి చాలా హెవీగా ఉంటుంది. 1,35,000 రూపాయల వరకు ఉంటుందన్నమాట. సో దాన్ని బట్టి మీరు వెహికల్ని కొనుగోలు చేయండి. ఇంకా ఎవర్ గ్రీన్ బజాజ్ పల్సర్ 150cc. ఈ వెహికల్ కొత్తగా హెడ్ ల్యాంప్ ఎల్ఈడిలోకి చేంజ్ చేసుకొని కొత్త గ్రాఫిక్స్తో వచ్చేసింది. సో ఈజీగా 50 కిలోమీటర్ల మైలేజ్ అయితే ఇస్తుంది. ఎవరైతే కమ్యూట్ చేసేవాళ్ళు పర్ఫార్మెన్స్ కూడా నీడ్ అనుకున్నట్లుగా అయితే సిటీ ట్రాఫిక్ కండిషన్లో యూజ్ చేసుకోవడానికి, ఫ్యామిలీ కోసం అందరికీ ఉపయోగపడుతుంది. ఆన్ రోడ్ ప్రైస్ వచ్చేసరికి 1,44,000 రూపాయలు సింగిల్ డిస్క్ ఉంటే, 1,49,000 రూపాయలు డబుల్ డిస్క్ అయితే ఉంటుంది. సో మస్ట్ ట్రైడ్ వెహికల్ అనమాట. బజాజ్ నుంచి ది బెస్ట్ వెహికల్, ఎవర్ గ్రీన్ క్లాసిక్ వెహికల్. నేను ఖచ్చితంగా రికమెండ్ చేస్తాను కొనుక్కోమని. నెక్స్ట్ బజాజ్ పల్సర్ 180cc వెహికల్. రీసెంట్గా మళ్ళీ కంబ్యాక్ ఇచ్చిందనమాట. దీన్ని నేను రైడ్ చేశాను, నాకు చాలా మంచి రైడింగ్ ఎక్స్పీరియన్స్ అనిపించింది. మరీ ముఖ్యంగా సిటీ ట్రాఫిక్ కండిషన్కి చాలా మంచి వెహికల్. దీంతో పాటు అకేషనల్ లాంగ్ రైడ్స్కి చాలా బాగుంటుంది. సింగిల్ సీట్తో వస్తుంది కాబట్టి ఫ్యామిలీకి కూడా బాగుంటుంది అనమాట. దీని యొక్క ఆన్ రోడ్ ప్రైస్ వచ్చేసరికి 1,58,000 రూపాయల నుంచి 1,60,000 రూపాయల వరకు మధ్యలో ఉండే అవకాశం అయితే ఉంది. మైలేజ్ వచ్చేసరికి ఒక 45 కిలోమీటర్ల మైలేజ్ దృష్టిలో పెట్టుకుని వెహికల్ కొనుగోలు చేయండి. నెక్స్ట్ బజాజ్ పల్సర్ N160 సింగిల్ సీట్ UHD డ్యూయల్ ఛానల్ ABS. ఇది వచ్చేసరికి 1,64,000 రూపాయల దాకా పడుతుందన్నమాట. సో దీంట్లో మనకి నాన్ UHD ఫోర్కులకు సంబంధించి సింగిల్ ఛానల్ ABS వేరియంట్ అయితే 1,60,000 రూపాయలకి అలా వచ్చేస్తుంది. సో దీంట్లో మనకి స్ప్లిట్ సీట్ వేరియంట్ ఉంటుంది, అది 1,66,000 రూపాయల వరకు పడుతుంది. సో మీ బడ్జెట్ని బట్టి మీరైతే వెహికల్ చూస్ చేసుకోండి. ఒక 45 నుంచి 50 కిలోమీటర్ల మైలేజ్ ఇది ఈజీగా ఇచ్చేస్తుంది. సిటీకి, హైవేకి అండ్ స్ట్రీట్ ఫైటర్ లెక్కలో యూస్ చేసుకోవడానికి వన్ ఆఫ్ ది స్టైలిష్ కమ్యూటర్ వెహికల్ అన్నమాట. ఇంకా బజాజ్ పల్సర్ NS 160 చాలా స్పోర్టియర్ అండ్ 4 వాల్వ్ ఇంజన్. N160లో మీకు 2 వాల్వ్ వస్తుంటే ఇక్కడ 4 వాల్వ్ ఇంజన్ కాబట్టి చాలా స్మూత్ రైడ్స్, లాంగ్ రైడ్స్ చాలా బాగుంటుంది. సిటీ ట్రాఫిక్ కండిషన్లో క్విక్ రెస్పాన్స్ పికప్ కోసం కోరుకునే వాళ్ళకైతే మాత్రం ఎరగొట్టేస్తుంది అనమాట పికప్. అండ్ చాలా మంచి మస్కులర్గా కనిపిస్తూ ఉంటుంది. ఇది 40 నుంచి 45 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుంది. ప్రైజ్ వచ్చేసరికి ఆన్ రోడ్ 1,75,000 రూపాయల వరకు పడుతుంది అనమాట. నెక్స్ట్ బజాజ్ పల్సర్ NS 200 ఎవర్ గ్రీన్ వెహికల్ అనమాట. లాంగ్ రైడ్స్కి, సిటీ ట్రాఫిక్ కండిషన్లో స్ట్రీట్ ఫైటర్ లాగా వాడుకోవడం కోసం. సో ఎవరైతే కాలేజ్ స్టూడెంట్స్కి వాళ్ళందరికీ చాలా బాగా ఉపయోగపడుతుంది. అండ్ చాలా మస్కులర్గా చూడటానికి చాలా బాగుంటుంది. ఇంజన్ పర్ఫార్మెన్స్ కూడా ఎవర్ గ్రీన్ చెప్పొచ్చు. సో ఈ వెహికల్ యొక్క ఆన్ రోడ్ ప్రైస్ వచ్చేసరికి
దీంట్లో మనకి సింగిల్ ఛానల్ ఏబిఎస్ వేరియంట్, నాన్ యూఎస్డి ఫోర్క్‌లు వేరియంట్ ఉంటుంది. అదొచ్చేసరికి మీకు 1,79,000 దాకా పడుతుంది. ఇంకా డ్యూయల్ ఛానల్ ఏబిఎస్ విత్ యూఎస్డి ఫోర్క్‌లు వచ్చేసరికి ఆల్మోస్ట్ 1,89,000 దాకా 1,90,000కి రీచ్ అవుతుందన్నమాట. ఇంకా 40 కిలోమీటర్ల మైలేజ్ దృష్టిలో పెట్టుకొని ఈ వెహికల్ కొనుగోలు చేయండి. నెక్స్ట్ ద లెజెండరీ వెహికల్ బజాజ్ నుంచి బజాజ్ పల్సర్ 220F కాలేజ్ స్టూడెంట్స్‌కి, లాంగ్ రైడ్స్ ఎక్కువగా చేసే వాళ్ళకి, అలాగే సిటీ ట్రాఫిక్ కండిషన్‌లో యూజ్ చేసుకునే వాళ్ళకి, సెమీ స్పోర్టియర్ వెహికల్‌ని నడపాలనుకునే వాళ్ళకి మిడ్ రేంజ్ పికప్ అదిరిపోయే విధంగా దీన్ని అయితే రెడీ చేశారు. దీని లుక్స్ చాలా బాగుంటాయి. లెజెండరీ వెహికల్. సో వింటేజ్ పీపుల్స్కి ఇంకా స్టిల్ ఇప్పటికీ కావాలి ఓన్ చేసుకోవాలనుకునే వాళ్ళకి ఇది ఇప్పటికీ ఉండటం చాలా మంచి విషయం. దీని యొక్క ఆన్ రోడ్ ప్రైస్ వచ్చేసరికి 1,68,000 ఆన్ రోడ్ ప్రైస్కి అయితే లభిస్తుంది. అలాగే మైలేజ్ వచ్చేసరికి 40 కిలోమీటర్లు దృష్టిలో పెట్టుకుని వెహికల్ కొనుగోలు చేయండి. నెక్స్ట్ బజాజ్ పల్సర్ RS 200. మీకు ఒక అగ్రెసివ్ స్పోర్ట్స్ డిజైన్లో ఒక మంచి ట్రాక్ ప్రజెన్స్ వెహికల్ కావాలనుకున్నట్లయితే RS 200 బెస్ట్ చాయిస్ అన్నమాట. దీని యొక్క ఆన్ రోడ్ ప్రైస్ 2,19,000 వరకు ఉంటుంది. అండ్ మైలేజ్ వచ్చేసరికి ఒక 35 kmph వరకు మీరు ఎక్స్పెక్ట్ చేసి వెహికల్ని కొనుగోలు చేయొచ్చు. ఇది కాలేజ్ స్టూడెంట్స్కి, అకేషనల్ లాంగ్ రైడ్స్కి, సిటీ ట్రాఫిక్ కండిషన్లో యూస్ చేసుకోవడానికి బెస్ట్ చాయిస్ అన్నమాట. నెక్స్ట్ బజాజ్ పల్సర్ N250cc. స్ట్రీట్ ఫైటర్ లెక్కలో అర్బన్ సిటీ ట్రాఫిక్ కండిషన్కి, అకేషనల్ లాంగ్ రైడ్స్కి చాలా బాగుంటుంది. దీని యొక్క ఆన్ రోడ్ ప్రైస్ వచ్చేసరికి 1,88,000 అలా లభిస్తుంది. ఇంకా మైలేజ్ వచ్చేసరికి ఒక 35 to 40 kmph దృష్టిలో పెట్టుకుని కొనొచ్చు. ఇంకా NS 400G. ఇది పేరుకే 400cc. ఇప్పుడు ఇది 350ccకి అప్గ్రేడ్ చేశారు GST 18% స్లాబ్లోకి తీసుకురావడం కోసం. సో ఇది వచ్చేసరికి మీకు 2,25,000 వరకు ఆన్ రోడ్ ప్రైస్ అయితే ఉంటుంది. 30 కిలోమీటర్లు దృష్టిలో పెట్టుకొని మైలేజ్ ఈ వెహికల్ కొనుగోలు చేయండి. ఇంకా డొమినార్ 250cc వెహికల్ హెవీ వెహికల్ అన్నమాట. టూరింగ్కి చాలా బాగుంటుంది. సో ఈ వెహికల్ వచ్చేసరికి 2,30,000 ఆన్ రోడ్ ప్రైస్ అయితే పడుతుంది. మైలేజ్ వచ్చేసరికి ఒక 30 నుంచి 35 కిలోమీటర్ల దృష్టిలో పెట్టుకొని మీరైతే పర్చేస్ చేయండి. ఇంకా బజాజ్ కంపెనీ నుంచి మరొక స్ట్రాంగెస్ట్ టూరింగ్ మిషన్ డొమినార్ 400. ఈ వెహికల్ వచ్చేసరికి మీకు 2,52,000 ఆన్ రోడ్ ప్రైస్ అయితే పడుతుంది. 30 కిలోమీటర్ల మైలేజ్ దృష్టిలో పెట్టుకొని కొనుగోలు చేయండి. సో స్ట్రాంగెస్ట్ టూరింగ్ మిషన్ అన్నమాట. మీరు టూరింగ్ చేయాలంటే పర్ఫెక్ట్ చాయిస్. ఇంకా ఇండియాస్ ఫస్ట్ CNG మోటార్ సైకిల్ బజాజ్ కంపెనీ నుంచి ఫ్రీడమ్ 125cc. దీంట్లో టాప్ ఎండ్ వేరియంట్ యొక్క ఆన్ రోడ్ ప్రైస్ 1,35,000 వరకు ఉంటుంది. మిడ్ వేరియంట్ 1,30,000 అండ్ 1,22,000 బేస్ అయితే వస్తుందన్నమాట. సో CNG కమ్ పెట్రోల్ రెండింటిని మనం యూస్ చేసుకోవచ్చు. ఇది అనుకున్నంత మేర సక్సెస్ అవ్వకపోయినప్పటికీ కూడా ఇండియాలో మీరు CNG వెహికల్ కొనాలంటే వన్ అండ్ ఓన్లీ ఆప్షన్ మీకు బజాజ్ ఫ్రీడమ్ 125 CNG. ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్ బట్టి పెట్రోల్ బాధలు తట్టుకోలేక, ఈవీ మీద ఇంకా నమ్మకం రాక మీరు CNG వెహికల్ చూద్దాం అనుకున్నట్లయితే ఇది మీకు సూట్ అవుతుంది. CNG పెట్రోల్ కంటే చాలా తక్కువ రేట్కి లభిస్తుంది. అలాగే లాంగ్ రన్లో రన్నింగ్ కాస్ట్ చాలా తగ్గించుకోవచ్చు అనమాట పెట్రోల్తో పోల్చుకున్నట్లుగా. ఇంకా ఫైనల్గా బజాజ్ చేతక్ ఈవీ వెహికల్ బిల్డ్ క్వాలిటీ చాలా స్ట్రాంగ్ ఉంటుంది. సో అలాగే మంచి ప్రైస్ సెగ్మెంట్లో తీసుకొస్తున్నారు. దీంతో పాటుగా దీంట్లో 25, 30, 35 అంటూ అండ్ 35లో చాలా వేరియంట్స్ అంటూ దీంట్లో మోడల్స్ అయితే ఉన్నాయి. సో మనకు ఆల్మోస్ట్ 100 కిలోమీటర్ల రియల్ వరల్డ్ రేంజ్ నుంచి 140 కిలోమీటర్ల రేంజ్ వరకు ఇస్తున్నాయి. అలాగే ప్రైస్ వచ్చేసరికి 1,20,000 మొదలుకొని రేంజ్ ఎక్కువ కావాలంటే టాప్ ఎండ్ వేరియంట్ మీకు 1,60,000 వరకు కూడా వెళ్తుంది అనమాట. మీ బడ్జెట్ని బట్టి, మీకు కావాల్సిన రేంజ్ని బట్టి రైట్ వెహికల్ అయితే తీసేసుకోండి. సో ఈ కంటెంట్ నచ్చినట్లయితే మన ఆటోమొబైల్ ఫ్యామిలీలో జాయిన్ అయ్యి సపోర్ట్ చేయాలనుకున్నట్లయితే శ్రీకాంత్ మోటార్ ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేసి కొంచెం హై పాయింట్స్ ఇచ్చి సోలో క్రియేటర్స్ని ఎంకరేజ్ చేయగలరు. థ్యాంక్ యూ వెరీ మచ్. మరో వీడియో కలుస్తాం. బై బై.